ఏంటి టాటా ఎస్టేట్ వైట్ కలర్ కారు కావాలా? అబ్బో చాలా డబ్బు పెట్టుకున్నానండి. నో ప్రాబ్లం. రేపు ఉదయం మీ ఇంటి ముందు టాటా ఎస్టేట్ వైట్ కలర్ కారు నిగనిగలాడుతూ ఉంటుంది. నీకు లక్కీ నెంబర్ 8 చూస్తాను. అబ్బో మీరు చాలా లక్కీ అండి. 4040 కార్ నంబర్. ఉంటానండి బాబు. టీవీ ఈ లేడీ జేమ్స్ బాండ్ నేను కారు దొంగనని తెలిసే ఇక్కడికి వచ్చిందా? నా కథ టీవీలో వస్తే సీరియల్ అయిపోతుంది. ఇదిగో దాసు లోపల ఉన్నాడా? దాసు ఉన్నాడా? మరి నేనెవరు? మీ ఓనర్ దాసు ఉన్నాడా లేడా? ఓనరా? మీకు కావలసింది ఓనరేగా. ఆయన లోపల ఉంటాడు. మేము క్లీనర్స్ కదమ్మా, బయట ఉంటాం. వెళ్ళండి అమ్మా, లోపలికి వెళ్ళండి. ఒరే దేవా, ఇక నుంచి నా పేరు, ప్రిస్టేజీ, షెడ్ అన్నీ నువ్వే తీసుకుని బాగుపడు. దొరికిపోతే బాధపడు. ఆ రోజు చిన్న నట్టికి 500 రూపాయలు తీసుకుంటావా? ఇప్పుడు దానికి డబల్ 1000 రూపాయలు ఇస్తేనే ఇక్కడి నుంచి మేము కదిలేది. మనకు పుచ్చుకోవడమే గానీ ఇచ్చుకోవడం అలవాట్లేదమ్మా. అలాగా? ఇప్పుడు మనం పని ఎలా చేయాలి? ఇప్పుడు ఏమైంది? లోపల సామాన్లు బయటికి తీసిన వాడికి 1000 రూపాయలు, పని చెడిపోయినందుకు 2000 రూపాయలు. అన్నయ్య ఇదేనా? అదే నువ్వు తీ. అరే ఆ రెంచెవరా? ఏందో పెట్టుకుంటే మన తలకాయ బండకేసి కొట్టుకున్నట్టే. మేడం మన ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, పదండి. అయిపోతుంది. అవునన్నయ్య, అదేస్తే ఇదొచ్చింది, ఇదేస్తే అదొచ్చింది. నాకేం అర్థం కావటం లేదు. దీనికి అదే అట్రాక్షన్, దానికి ఇదే అట్రాక్షన్. ఓ అట్రాక్షనా? కైలాస
కొడుకేమో జైల్లో కూర్చున్నాడు, కోడలేమో చచ్చిపోయింది. ఉన్న మనవరాలు కాస్త బతికుండగానే వల్ల కాటికి ఈడ్చుకొచ్చింది. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా అమ్మరా వద్దమ్మా, అంటే అంటే అలిగి ఇక్కడికి వస్తావు తప్పమ్మా. ఇక్కడ నువ్వు ఎలా ఉంటావు చెప్పు. మన ఇంటికి వెళ్దామమ్మా, నా మాటను. మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా. అక్కడ మన ఇంట్లో అయితే నీకు సపరేట్ రూమ్ ఉంది, మంచం ఉంది, ఫ్యాన్ ఉంది, టీవీ ఉంది. అన్నిటిని మించి నేనున్నానమ్మా. తాతని నిన్ను కొట్టకూడదా? సరేరా, నేను ఇంకెప్పుడు కొట్టను. సరేనా? ప్రామిస్ రా. బాగున్నావా నాన్న? అదే రామ్మా స్వాతి, బాగున్నావా? ప్రసాదం తీసుకో. ఏంటే అడ్డమైన వాళ్ళు ఇంటికి వచ్చి ఏం పెడితే తింటవేనా? పోలాకి గోవిందో, అయ్యా వీళ్ళని ఇంట్లోకి రానిస్తే నిమిషాలు చెప్పాను. ఎందుకు ప్రతిసారి వచ్చి నన్ను తప్పుకు తింటారు? నాన్న, ఇన్నేళ్ళైనా నా మీద కోపం పోలేదా? అసలు ఇంకెప్పటికీ నన్ను క్షమించవా? రే, మనిషి అన్న వాడికి ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. బుద్ధి జ్ఞానం ఉండకల్లా. ఏ ముసలోడా, ఏంటి తెగరెచ్చిపోతున్నావు? బాబు, మీ తాతయ్యరా? ఈయన నాకు తాతయ్య. నేను పుట్టినప్పటి నుంచి నన్ను ఒక్కసారి నా ముట్టుకున్నారా? కనీసం నిన్నైనా చేత తీశాడా? ఏంటమ్మా అంత తప్పేం చేశావు నువ్వు? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప? నాన్న చనిపోయినప్పుడు పొత్తిళ్ళలో బిడ్డను నన్ను ఎత్తుకుని ఇంటికొస్తే గడప గడవ తొక్కనివ్వలేదు ఈ పెద్ద మనిషి. ఆ రోజే కానీ మావయ్య నిన్ను ఆదుకోకపోతే మన ఇద్దరం ఏమైపోయేవాళ్ళమ్మా? కన్న కొడుకు ఉరిశిక్ష పడిందని తెలిసి ఒక్కసారి కూడా చూడటానికి వెళ్ళలేదు. ఈయన చూడటానికి మన రావాలా? రానంటే రా రా అని తీసుకొచ్చావు. పదమా పదం. రాజగోపాల్, రారా బయటికి. నీ కొడుకు కోసం పెద్ద సుప్రీంకోర్టు పోయాడు కదరా, ఏమైంది? పిటిషన్ డిస్మిస్ అయిపోయిందట. ఇక నీ కొడుకును ఉరిదీయటం ఖాయం రా. ఏడారా నాలాగా? రేయ్, 22 మంది పిల్లలరా, అందులో నా ఒక్క కనుక కొడుకును నీ కొడుకు పట్టులు పెట్టుకున్నాడు రా. నీ కొడుకును ఉరిదీయాలి. నీ కొడుకు చచ్చిపోవాలరా. నీ కొడుకు చచ్చిపోవాలి. నీ కొడుకు చచ్చిపోవాలి. వినరా, వాడేమంటున్నాడో వినరా. పెళ్లి వాడితో చెప్పరా నీ మేనమామ గొప్పతనం గురించి. వాడికి చచ్చిపోయిన పిల్లల తల్లిదండ్రులు అందరికీ చెప్పు. మేనమావట మేనమామ.